రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఎక్కడ చూసినా సరే వీళ్ళే కనబడతా ఉంటారు. బాగా ట్రోల్ అయ్యే వ్యక్తులు, బాగా ఫేమస్ అయిన వ్యక్తులు. వాళ్ళలో వైఎస్ సత్య గారు, లక్ష్మి గారు, స్వాతి నాయుడు గారు, వాళ్ళ ముగ్గురు మన ముందున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద బాస్ అని ఒక షో కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా, అది చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ఒక షో కండక్ట్ చేస్తున్నారు, పెద్ద బాస్ 2 అని. అంతే కదా సార్? దాని గురించి ఒకసారి వైఎస్ సత్య గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ పెద్ద బాస్ షో అనేది విజ్జు గౌడ్ అండ్ యాంకర్ చందు వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అన్నమాట. వేదాంత్ జాక్సన్ కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఈ షో చేశారు. దీనికి మొత్తం అంతా మేనేజ్మెంట్ అంతా చూసుకునేది నేనే. మొత్తం కంటెస్టెంట్లు 10 మంది. 10 మంది నేనే తీసుకొచ్చాను. నాదే మొత్తం మేనేజ్మెంట్. డబ్బు పెట్టుకునేది వాళ్ళు, విజ్జు గౌడ్, యాంకర్ చందు వాళ్ళు. సో మొత్తం మిగతా షో అంతా నడిపించింది నేనే. అందులో మా కంటెస్టెంట్స్ ఎవరంటే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, రాకేష్ మాస్టర్ వైఫ్ లక్ష్మి, గిబెట్టి మచ్చ, గుంటి నాగరాజు, డేంజర్ రాజ్ స్మైలీ, ఇలా ఒక 10 మంది అనమాట. సో ఈ 10 మంది మేము ఈ షో చేసాము. ఇది వచ్చేసి వికారాబాద్ దగ్గర అనమాట. ఒక ఫామ్ హౌస్ తీసుకొని చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ అయ్యాయి, కానీ షో అయితే మాత్రం సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ అయ్యింది. పెద్ద బాస్ షో ఫస్ట్ తీశారు కదా, బాగా హిట్ అయిందంటారు. ఫేస్బుక్ లో బాగా ఎక్కువ హిట్ అయిందంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద బాస్ అవ్వచ్చు, భలే బాస్ అవ్వచ్చు, ఫారెస్ట్ బాస్ అవ్వచ్చు, దీనికి అందరికి డిజైనర్ నేనే. 5 ఏళ్ల క్రితము రాకేష్ మాస్టర్ నేను చెప్పినాను, మాకు ఎలాగో బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వడం లేదు కదా, సో మనం కూడా యూట్యూబ్ లో బిగ్ బాస్ కి పోటీగా ఒక షో పెట్టుకుందామండి అని చెప్తే అప్పుడు భలే బాస్ అని పేరుతో చేసాము. అప్పుడు కూడా ఖత్తర్ పాప వీళ్ళు మేమంతా ఉన్నాము కంటెస్టెంట్స్. ఉప్పల్ బాలు, నేను, అగ్గిపెట్టి మచ్చ, లాఫింగ్ స్టార్, ఆవేశం స్టార్, మేమంతా ఉన్నాము అప్పుడు. అది బాగా సక్సెస్ అయింది. భలే బాస్ 2 కూడా చేసాము. ఆ 2లో ఈమెకు కూడా ఇచ్చాం, బర్రెలకు కూడా ఇచ్చాం ఛాన్స్. భలే బాస్ 2 లైలా పారు, సునిశ్చిత్, బర్రెలెక్క భలే బాస్కి వస్తుందా? అప్పుడు భలే బాస్ 2 అది అయిపోయినాక మళ్ళీ ఫారెస్ట్ బాస్ చేసాం. ఆ ఫారెస్ట్ బాస్ అనేది అరకెళ్ళి అక్కడ చేసాము. అది కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత మ్యాన్సన్ హౌస్, మై హౌస్, తర్వాత మళ్ళీ పెద్ద బాస్, ఇప్పుడు పెద్ద బాస్ 2 అనమాట ఇది. లాస్ట్ టైం పెద్ద బాస్ లో అగ్గిపెట్టి మచ్చ కొంతమంది అమ్మాయిల్ని అంటే సెక్సువల్ గా అబ్యూజ్ చేయడం కానీ, లేకపోతే కొంతమంది మీద రేప్ చేయడం అంటే జరిగిందంటే విన్నాం మేము. దాని మీద మీరేం చెప్తారు? లాస్ట్ టైం పెద్ద బాస్ చాలా దారుణంగా అక్కడ అలాగే చేసాడు, కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. చేసాడు, అన్ని చేసాడు. నీ రేటు 1500, నీ రేటు 2000 అంటే తన సీరియస్ తీసుకుంది. నేనంటే జనరల్గా వదిలేసాను, తనైతే మమ్మల్ని ఎలా అంటే సీరియస్ తీసుకుంది. స్వాతి నాయుడు గారు అప్పుడు పెద్ద బాస్ సార్ చూద్దాం ఏమనొద్దు అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బాస్లో కూడా ఒక అమ్మాయిని పటాపటమంటే దవళ్ళ వాసులా కొట్టేయటం, వాళ్ళు జాంకాయలు ఇలా పట్టుకుని నొక్కటం, బేభత్సం చేసాడు. మళ్ళీ అసలు ఓనర్ని మీ పెళ్ళాన్ని అనేసి బూతు లాంగ్వేజ్ వాడాడు. వాడటంతో ఆయన తుక్కు కింద కొట్టేశాడు. అందరు ఎదురుగుండా కూడా వీడియో తీసి మరీ కొట్టాడు. అగ్గిపెట్టి మచ్చ కొట్టారా? కొట్టారు. ఎందుకు కొట్టారు? నీ పెళ్ళం ఎవడు ఊరుకుంటారు? ఆయన చేతి కింద పనికి వెళ్ళాం. మన ఇంటికాడ 3 లక్షలు ఉంటాయి, బోళ్ళు సంపాదన ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఆయన ఓనర్ అంటే ఆయన చేతి కిందకు మేము వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలి. వినకుండా ఆయన పెళ్ళాన్ని నువ్వు రంకు అని తిడితే ఏ యజమాని ఊరుకుంటాడు? ఆ దృష్టిలో ఆయన కొట్టారు. కొట్టడం వల్లనే ఇప్పుడు కేసు వేసారు. కేసు ఎత్తి చెబుతాం, ప్రతి ఆడపిల్లని వెళ్ళి జాంకాయలు నొక్కెత్తి తప్పు కదమ్మా అని. నాదొకసారి నొక్కుతాను అంటున్నాడు వెళ్ళేటప్పుడు. నేను అన్నాను, ఏదో అనుకుంటే పట్టమని కొడతాను నిన్ను, తప్పది. మామూలుగా షూటింగ్ యాక్షన్ చెయ్యి, అంతేగాని నీ ఇష్టం వచ్చిన నువ్వు ఎంత అసలు నీ ముఖం చూస్తేనే అసహ్యం. అయినా సరే వాళ్ళ పెద్ద బాస్ ఆయన చిన్నదేవుడు గారు ఏమి మమ్మల్ని అనొద్దన్నారు కాబట్టి నిన్ను మేమేమి చేయలేదు. ఇప్పుడు పట్టమని కొట్టి తీసుకున్నాడండి, ఆయన యాక్షన్ తీసుకున్నాడు. నీ పెళ్ళం లంజ అంటే తప్పు కదా, నీ పెళ్ళం దెంగంటే తప్పు కదా. అందుకు అందరూ ఉన్నాం, కానీ తుక్కు కింద కొట్టేశాడండి. ఆయన లైఫ్ లో అలాంటి వాడు లేడు. ప్రొడ్యూసర్ కూడా తనడం కానీ కొరకడం కానీ జరిగిందంట, నిజమేనది? ఇలాగే ఛాతి మీద కొరికిస్తే బ్లడ్ వచ్చేసింది. మేము అందరం చూసాం. అసలు అప్పుడు కొట్టేయాలి తుక్కు కింద. ఆయన ఏంటంటే కోపం చంపుకున్నాడు. ఆయన మీద ఎంత కొరికంటే ఇంకో కొరికేస్తా అంటే అడ్డెళ్ళినందుకు వాడిని వదిలేసి ఈయన కొరికేసాడు. ఇక్కడ రూమ్ మీద బ్లడ్ కూడా వచ్చింది, అందరూ చూసారు. మళ్ళీ 2 అబ్బాయిలను కొరికేసాడు, 2 అమ్మాయిలను కొరికేసాడు, పటాపట కొట్టేశాడు. వాళ్ళేమో గోల ఎదురు సాతిని పట్టుకుని అందరు ఎదురుకుండా నొక్కేస్తున్నాడమ్మా. నేను కొడదామంటే నేనే అసలు అలరై ఉన్నాను, నాకు ఎందుకు ఈ గొడవ, అందుకనే పక్క తప్పుకున్నా. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. మీ గురించి కూడా చేశారంట అగ్గిపెట్టి మచ్చ ఆ టైంలో. అంటే ఇదే ఇంకా కంటెంట్ అంటారు. ఆ కెమెరా ఆఫ్ అయినా కూడా అతను ఇంకా అట్లనే చేస్తాడు. ఇక అంటే ఏంటంటే ఇప్పుడు తను మనల్ని కొట్టొచ్చు, కొరకొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళ సిస్టర్ ఆపరు. అదే అంటే నేను వెళ్ళను రివర్స్. వేరే వాళ్ళు ఎవరైనా తన మీదకి రివర్స్ అయ్యారనుకో, చంపేయండి, ఇంకా మా మచ్చని చంపేయండి,
అనేసి వాళ్ళు అక్క అంటున్నారు. అంటే ఇప్పుడు అగ్గిపెట్టె మచ్చ రేంజ్ మారిపోయిందంట. కానీ అంటే పెట్టి మచ్చది కూడా తప్పు లేదు, కేకేసి వాళ్ళది తప్పు. మేము సెలబ్రిటీలో అందంగా ఉన్నాం, యాక్షన్ చేస్తాం, అన్ని చేస్తాం, డాన్స్ చేస్తాం, హాఫ్ నిక్కర్ ఫుల్ నిక్కర్ అన్నిటితోటి మేము చూపించాం, మా హక్కు ఉన్నది, మా ఇష్టం చూపించాం. అలాంటిది మాకు మానేసి ఇచ్చేదేమో 1200 1000 అని, వాడికి 10,000 అంటమ్మా. నాకు అదే అది నేను అడగబోతున్నా. అగ్గిపెట్టె మచ్చ రేంజ్ మారిందంట. ఒక షూట్ కి 10,000 20,000 తీసుకున్నాడంట. ఎంత మాత్రం వస్తుంది ఇది? ఇచ్చేవాళ్ళది తప్పు. మాలో యాక్షన్ చూసి మీరు ఇవ్వాలి, కలమ్మ తల్లిని చూసి మీరు డబ్బులు ఇవ్వాలి. వాడికి ఏమున్నది, వాడిని చూస్తే వాంతి అయిపోతుంది. మామే మీద పడతాడు, జాంకాయలు నొక్కుతాడు, ఈ చేస్తాడు, రేపులు చేస్తానంటాడు. ఇంత అలాంటి దిగు మేము పడుకుంటే మా పక్క వచ్చి పడుకున్నాడు. మరి వేరే వాళ్ళు అయితే సీరియస్ అయిపోతారు కదా. అది కూడా వీడియో తీసి రూమ్ లోనే అదేంటిది బీడియా, బీడి తాగుతాడు, చెప్తే వినడు అసలు. ఇప్పుడు నొప్పి అవుతుంది, ఒక నిమిషం ఆగు వదలంటే హీ డోంట్ కేర్. మనం ఇలా అన్నా మనకి కొట్టేస్తాడు, కొరికేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇంకా తన ఇష్టం. ఆ మూడు తెలుసా, వాడికి అయిపోయే రియాక్షన్ వచ్చేస్తుంది అక్కడ బనానాకి, తెలుసా? ఆ పొట్లో వాడికి అయిపోవాలి, అయిపోకుండా నువ్వు ఈ లోపల వదిలించేస్తుంటే కరిచేస్తున్నాడు. అది చెప్పండి. ఇప్పుడు మేము మొన్ననే చేసాం ఇక్కడ పెద్ద భాష షో. ఇది పార్ట్ 1 అయిపోయింది కదా, ఇది పార్ట్ 2. చాలా అరాచకం చేస్తాడు అగ్గిపెట్టి మచ్చ. నేనే చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే ఆయన 5-6 years నుండి హ్యాండిల్ చేస్తుంది నేనే. ఆయన ఏమైనా సుమన్ టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూస్ తీసుకెళ్లాలన్నా, ఇప్పుడు మల్లిమాల షోస్ ఉన్నాయి, ఒక జబర్దస్త్ కావచ్చు, ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ, అలా అట్లాంటి వాటిలో పెట్టాను. సినిమాల్లో కూడా ఈ మధ్య మంచి సినిమాలు 2 సినిమాలు పెట్టాను. శ్రీకాకుళం షెర్లేక్ హోమ్స్ అని అది ఒక సినిమా, అందులో వెన్నెలకి ఇస్తారు, తెలంగాణ కామెడీ కింగ్ ఆయన హీరో. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఒకటి, కోర్మనాయికి, అందులో సాయి కుమార్ గారు అందరూ ఉన్నారు. అందులో కూడా మంచి మంచి రోల్స్ ఇప్పించాను. సో ఆయనవన్నీ నేనే చూసుకుంటాను, మీ అందరికి తెలుసు కదా. సో ఈసారి చాలా అరాచకం చేస్తాడండి. మాకు ప్రొడ్యూసర్ విజ్జు గౌడ్, యాంకర్ చందు, వాళ్ళిద్దరు మొత్తం అంతా, వేదాంత్ జాక్షన్, వీళ్ళ ముగ్గురు చేతుల మధ్యనే అంతా షో అంతా నడిచింది. మొత్తం మేనేజ్మెంట్ అంతా నాదే, కంటెస్టెంట్లు అంతా తీసుకురావడం అంతా కూడా. అయితే ఏంటో ఆ ప్రొడ్యూసర్ని కొరికేయడం, చెస్ట్ పైన బ్లడ్ వచ్చేటట్టు, ప్రొడ్యూసర్ని అమ్మ నా బూతులు తిట్టడం, వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మకి పిల్లలకి అందరం తిట్టడం, అలాగే ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, ఆడవాళ్ళని కూడా కొరికేయడము. అలాగే ప్రముఖ యూట్యూబర్ కూడా అక్కడికి వచ్చాడు మా షో చూడడానికి, ఆ డ్రైవర్ని కొరికేయడం, ఉప్పల బాలు నన్ను చెప్పులతో కొట్టడం, పిచ్చి పిచ్చి చేసేసాడు. అసలు కంటెంట్ ఇవ్వలేదు. అసలు ప్రొడ్యూసర్ కూడా చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ఆయన 3 to 5 lakhs పెట్టుబడి పెట్టాడు. అక్కడ ఫామ్ హౌస్ అద్దెకు తీసుకొని మమ్మల్ని తీసుకొచ్చి మంచి ఫుడ్ ఈసారికి అసలు మంచి ఫుడ్ పెట్టి మాకు మంచి ఏసీ రూముల్లో పడుకోబెట్టి ఆయన కూడా చాలా బాధపడ్డాడు. అయితే వాళ్ళ అక్క ఇవన్నీ కూడా వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు మాకు కొరికేయచ్చు, మాకు చెప్పులతో కొట్టచ్చు, మా అమ్మలు తిట్టచ్చు, మా అక్కని తిట్టచ్చు, మా చెల్లెలు తిట్టచ్చు. కానీ మేము ఆయన మీద చేసుకుంటే అది ఒక పెద్ద నేరం అన్నట్టు వాళ్ళ అక్క అనమాట. అది మంచి పద్ధతి కాదు కదా. వాళ్ళ అక్క చెప్పాలి కదా, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు బూతులు తిట్టకూడదు. ఏదైనా షూట్ చేయమంటాం, ఫస్ట్ వితౌట్ డ్రింక్ షూట్ చేయండి అని అన్నాం అనుకో, నాకు మందు పోస్తేనే చేస్తా అంటాడు. కొన్ని ఏదో ఒక 90 ఇచ్చామనుకో ఇంకా ఇట్లా అరాచకం చేస్తున్నాడు. మెయిన్ వాళ్ళ అక్క కంట్రోల్ చేసుకోవాలండి. తర్వాత వాళ్ళ అక్క కూడా ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు చూసారు ఎన్టీఆర్ గారి పదవి దిగిపోయింది ఎవరు, లక్ష్మీ పార్త్ వల్ల. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంటర్ఫీర్ అయిపోయేది. ఈమె కూడా అంతేనే, లక్ష్మీ పార్త్ 2 అని వచ్చింది. కాకపోతే అక్కడ భార్య భర్తలు, ఇక్కడ అక్క తమ్ముడు. అసలు నేను ఎన్నో సినిమాలు చేశాను, నేను ఎన్నో టీవీ షోలు చేశాను, మీ అందరూ తెలుసు. చాలా మందిని తీసుకెళ్ళాను కూడాను, మా ఫ్రెండ్స్ని, మా టీంలో వాళ్ళందరినీ షూటింగ్ స్పాట్లోకి ఆదర్శని ఎలా చేయరు. కానీ ఆమె ఏంటో కానీ ప్రతి ఒక్క దగ్గరికి మాకంటే ముందు ఆమె వెళ్ళిపోతుంది షూటింగ్ స్పాట్లోకి. మీరు ఇది చెయ్యండి, మా తమ్ముడితో అది చెయ్యండి, ఇది చెయ్యండి. అట్లా ఎట్లా అవుతుంది? వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటారు. స్క్రిప్ట్ అనేది వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. మీరు ఇది ఇట్లా తీకండి అన్న, అది అట్లా తీకండి అన్న అని అబ్జెక్షన్స్, అట్లా ఎట్లా కుదురుతుంది? వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టు. మాలాంటి వాళ్ళకి 2,000 3,000 మహా అయితే 5,000 ఇస్తున్నారు. ఉప్పల బాలకు 3,000 ఇచ్చారు, కానీ ఆయనకి 10,000 ఇచ్చి తీసుకొచ్చినాం. ఆయన ఎంత వర్క్ ఇవ్వాలి, మాకు ఎంత అవుట్పుట్ ఇవ్వాలి చెప్పండి. అస్సలు ఈసారి వినలేదండి. ఫస్ట్ డే నుంచి 15వ తారీఖు స్టార్ట్ చేసాము. అసలు మాట్లాడితే సూట్ కేసులు పట్టుకుని వెళ్ళిపోవడం, మాకు ఇది నచ్చలేదు అని. ఏమైందో ఏం తెలియదు, కానీ మరి ఏ దెయ్యం పట్టిందో అలా తెలియదు, కానీ చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా నరకం చూపించారు. మరి ఈసారి పెద్ద బాస్లో మళ్ళీ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ అయితే మాత్రం నేనైతే పెట్టనండి, నా మేనేజ్మెంట్ అయితే మాత్రం ఆయన మేము పిలవమండి. ఆడవాళ్ళ రూమ్ లో దూరిపోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, వాళ్ళు ఆడవాళ్ళు
థైస్ కొరికేయడము, కౌగులించుకోవడము, పిచ్చి పిచ్చిగా చేసాడు వాడు ఏం ఈసారికి. చేస్తాడు, వాడు ఏం చేయడం చెబుతున్నాడు అక్కడ. ఉషా అని ఒక కంటెస్టెంట్ ఉంది కొత్తగా, ఆ అమ్మాయి కూడా 20 years ఉషా, ఏలూరు ఆమెది. ఆమెను పెట్టాను. ఆమె రూమ్ లో ఎప్పుడు దూరిపెట్టి తెలీదు, గట్టిగా అరిచింది, ఒక్కసారి వెళ్ళిపోయాం మేమంతా ఏమైంది అనుకోని. నేను ఇంకా ఏం ఆమెను చెప్తానో, కొరికేస్తున్నాడు ఏం అంతే, చేయను తొడలు కదా అంటాడు. అవన్నీ కొరికేస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా ఈసారి బిహేవ్ చేశాడని. అగో పాపం పడింది అంతే ఇంకా. ప్రొడ్యూసర్ మాత్రం ఊరుకోలేదండి, తుక్కు తుక్కు కొట్టాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అసలు ఖర్చేసాడు, ఎంతమంది అడ్డు ఖర్చేస్తే వచ్చినా ఎవరు సరే, ఊరుకుంటారండి పాపం, అసలు మొక్క వచ్చేసింది ఎంత ఆయనకి. పట్టేలా పట్టేస్తున్నా, విజ్జుగౌడ్ చాలా కొట్టేసి. కూల్ పర్సన్ అని. ఉమ్. అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంతా ట్రోలింగ్ చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. మాతో ఉండేటప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. విజ్జుగౌడ్ ఇంత మొక్క తీసేశాడు. ఇద్దరు విజ్జుగౌడ్ పిల్లలు వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ మదర్ చనిపోయారు పాపం, వాళ్ళ మదర్ని ఎవరు ఊరుకుంటారండి. అమ్మ నా బూతులు తిట్టాడు ఆయన. అప్పుడే కంట్రోల్ 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 అంటూ ఇక చివరికి చెప్పు తీసుకొని పిచ్చోడని వదిలేస్తే ఊరుకున్నారండి, కలిసినప్పుడే కొట్టాలి. తుక్కు తుక్కు కానీ కొట్టాడండి. పాపం అని వదిలేస్తారు. లాస్ట్ ని మీ పెళ్ళం దెంగ అంటే మాత్రం ఆయన సీరియస్. అసలు ఎంత మంది అడ్డుకున్నా పట్ పట్టమని అసలు వదలకుండా కొట్టించండి ఆయన. మాకు జాలైతే ఎలాంటి మూర్ఖుడైనా కొడతాడు. జాలి ఇప్పుడు వాళ్ళ వేస్తుంది. అక్క అంటది, మా తమ్ముడు ఎక్కడికి వెళ్తే ఇసుక పోస్తే రాళ్ళంత జనం వస్తారు అంటది. ఆ జనం వచ్చారంటే ఆ అవకాశం ఎవరు ఇప్పించారు? మాలాంటి వాళ్ళు ఇప్పించబట్టే కదా. అంతే. మా మీద కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, కృతజ్ఞత అనేది ఉండాలి కదా. ఆమెకి ఎట్టి పరిస్థితిలో ఉండదు ఆమెకి. అట్లా మాట్లాడుతుంది అనమాట. సేమ్ లక్ష్మీపార్తిలా తయారైంది. ఎన్టీఆర్ జీవితం పోవడానికి కారణం ఎలాగ లక్ష్మీపార్తినా. అగ్గిపెట్టే మచ్చ నిజంగా మంచివాడు, టు బి ఆనెస్ట్. ఆయనకి ఏం తెలియదు, చిన్నపిల్లడి మనస్తత్వం, చైల్డిష్ మెంటాలిటీ. కానీ పక్కన హ్యాండిల్ చేసేటప్పుడు చెప్పాలి, తప్పు చేస్తే ఇది తప్పురా అనాలి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఆ అగ్గిపెట్టి మచ్చ వచ్చి మమ్మల్ని కొరికిస్తున్నాడు. ఇట్స్ మీ విరాట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసు, మా ఫ్రెండ్ ఎల్బీ నగర్. అక్కడ తీసుకెళ్ళి నాకు కొరికేసాడు. ఇక హాస్పిటల్కి వెళ్ళి నాకు ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు కొరికేసి 20,000 దాకా నాకు ఖర్చు. పన్ను అయితే వెళ్ళిపోయింది నాకు. 20,000 దాకా నాకు బ్లడ్ ఖర్చు. వచ్చింది. ఇవ్వండి మచ్చలు. ఏ షూట్ మొన్న అక్కడ డేర్ స్టార్ గోపాల్ షూట్కి వెళ్ళారా, అక్కడ కూడా మొక్క పీకేసాడు. అక్కడ ఉన్న ఒక అబ్బాయిది బుడ్డ కదా, వేరే ఇంకొక అబ్బాయి ఉంటాడు, నా పేరు తెలీదు. ఎక్కడికి వెళ్తే అక్కడ మొక్కలు తీసేస్తున్నాడు. చందు అన్న ఈమె అబ్బాయిని చెప్పాలి కూడా కదా, జోడుతో ఈమె ఎన్నిసార్లు చెప్పాలి కదా. చెప్పులతో కొడతాడు మాకు, జోడుతో చెప్పు తీసి కొడతాడు, పైకి వచ్చి కరిచేస్తాడు, చెయ్యి ఉంటే ఏదైనా కరిచేస్తాడు, ఎక్కడ ఉంటే అక్కడ గుద్దేస్తుంటాడు, రాళ్ళు ఉంటే రాళ్ళు విసిరేస్తాడు, అక్కడ ఏది ఉంటే అది విసిరేస్తాడు, కర్రలు ఉంటే కర్రలతో కొట్టేస్తాడు. దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అక్క పేరు సుజాత. ఆ సుజాతకి నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా, మీ తమ్ముడు మాకు కరిచేసినా నీకు పర్వాలేదు, మీ తమ్ముడు మాకు చెప్పులతో కొట్టినా పర్వాలేదు, మీ తమ్ముడు మాకు రాళ్ళతో కొట్టినా పర్వాలేదు, మీ తమ్ముడు అమ్మనా బూతులు తిట్టినా పర్లేదు. అదే మేము రివర్స్ లో ఒక మాట అంటే ఆమె ఫీల్ అయిపోతుంది. చంపేయండి మమ్మల్ని, చంపేయండి, 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 మేము పోలీస్ కేసులు వేస్తాం, మీ అందరూ మూసిస్తామంటాను. వాళ్ళు ఒక కేసు ఇస్తే మేము 10 కేసులు వేయచ్చు. ఎందుకంటే అంటారా, ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు, ఆడవాళ్ళు కరిచేశాడు, ఆ మార్క్స్ కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్ చెస్ట్ మీద కొరికేశాడు, అది ఇంకా ఉంది పాపం. ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇంజక్షన్ చేయించుకొని వచ్చాడు. రాళ్ళతో కొట్టాడు. మా షోకి వచ్చిన ఒక డ్రైవర్ కి వీప్ మీద కరిచేశాడు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు కూడా ఆమె చెప్పుకునేది ఒకటి, నా ద్వారా అయితే మీకు మంచి ఛాన్సులు రావు. పోనీ వేరే ఎవరు మీ తమ్ముడు టాలెంట్ చూసి పిలిచినా కానీ ఇలాగ బిహేవ్ చేయడం మానుకో అమ్మ. నువ్వు లక్ష్మీ పార్వతిలా తయారయ్యావు అసలు నిజంగా. నాకు ఎన్టీఆర్ గారు ఆ రోజులో 3 సార్లు సీఎం అయ్యారు. ఆయన మన తెలుగు వారి యొక్క ఖ్యాతిని ఖండాంతరాల వరకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ఆయన జీవితం ఎందుకు పోయింది? లక్ష్మీ పార్వతి వల్ల. అఫ్ కోర్స్ అగ్గిపెట్టి మచ్చ ఈజ్ బెస్ట్ ఎంటర్టైనర్. ఆయన చూసి అందరు నమ్ముకుంటారు. ఆయనకి అమలాపురం నుండి అమెరికా వరకు ఫ్యాన్స్ ఉన్నారు, ఒప్పుకున్నాను. కానీ ఈమె వల్ల ఏంటి అవుతుందంటే అది పాడైపోతుంది అంతా. ఆమె చెప్పదు. మేము ఏదైనా రివర్స్ లో మళ్ళీ ఒకటి కొట్టామనుకో, మా తమ్ముని చంపేస్తారా, రండి చంపేయండి, మమ్మల్ని చంపేయండి, మేము పోలీస్ కేసు వేస్తామంటుంది. అది ఏంటో నాకు అర్థం కాదు. మచ్చని మంచిగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం, ఎందుకు మచ్చ ఇట్లా చేయొద్దు అంటే అతను ఏమంటున్నాడు అంటే, నాకు పెళ్లి చేయొచ్చు కదా, మా అక్క నాకు పెళ్లి చేయట్లేదు, నాకు పెళ్లి చేస్తే మంచిగా ఉంటది కదా, పెళ్లి చేస్తే ఏంటంటే ఇప్పుడు తినకు వచ్చే అమౌంట్ మొత్తం వాళ్ళ వైఫ్ కి వెళ్ళిపోద్ది కదా, అట్లానే ఆమె ఇంకా పెళ్లి చేయట్లేదు అనమాట. మళ్ళీ మాలాంటి చెప్పుకుంటారు, మా అక్కతో చెప్పండి నాకు పెళ్లి అవసరం, అందరూ ఎందుకు సరదాగా ఉంటున్నారు పెళ్ళంతోటి చెయ్యేసి అన్ని అలా అలా అంటున్నారు, నాకు అలా లేదు, మా అక్క నాకు చేయట్లేదు, మీరు చెప్పండి అని మాతో చెబుతున్నాడు. వచ్చేవాడు 4 లక్షలు తీసుకుని 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేస్తుంది అని మాతో చెబుతూ ఆ మాటలు కూడా పట్టుకెళ్ళి మేము చెప్పాం. నేను చెప్తాను. ఇప్పుడు యాంకర్ చందు ఇంటర్వ్యూ చేశాడండి అగ్గిపెట్టి మచ్చకి. మేము మొత్తం అందరం 10 మంది ఉన్నాము. నేను, ఉప్పల్ బాలు, రాకేష్ మాస్టర్ వైఫ్, స్వాతి రాయుడు, మేము అందరం ఉన్నాము. అయితే యాంకర్ చందు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసాడు, మచ్చ ఎందుకు అమ్మాయిల రూమ్ లో దూరిపోతున్నావు, అమ్మాయిలు కొరికేస్తున్నావు, అది తప్పు కదా అంటే, నాకు మాత్రం నేను మగాడిని కదా, నాకు పెళ్లి చేయడం లేదు మా అక్క, నాకు పెళ్లి చేస్తే ఇప్పుడు నాకు ఇన్కమ్ వస్తుంది కదా రోజుకి 10,000 20,000, అదంతా మా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోద్దని మా అక్క భయపడుతుందని వాడే చెప్పాడు.
చెప్పాడు కదమ్మా, రైట్. ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు, అమ్మాయికి 20,000 ఇచ్చారు, నేను చాలా మా enjoy అక్క అందుకే చేశాను. ఇచ్చేయడం లేదు అని అన్నాను. అది ఫస్ట్. ఇది రెండోది ఏంటంటే, రెండో క్వశ్చన్, మరి నువ్వు రోజుకి ఇంత డిమాండ్ చేస్తున్నావు, 10,000 20,000 డిమాండ్ చేస్తున్నావు, జనాలు కూడా ఇస్తున్నారు, అఫ్ కోర్స్ నీ వీడియోస్ కూడా పోతున్నాయి, మరి ఆ డబ్బులంతా ఏం చేస్తున్నావు అని అడిగాడు యాంకర్ క్వశ్చన్. ఆయన ఏం చెప్పాడు, మా అక్క మా ఊళ్ళో 10 రూపాయలు, 100కి 10 రూపాయలు లెక్క ఇంట్రెస్ట్ తిప్పుతుంది, లక్షలు పెట్టి వాళ్ళ అక్క 10 రూపాయలు వడ్డీ తిప్పుతుంది చెప్పాడు. మా అక్క తిప్పుతుంది, వడ్డీలు తిప్పుతుంది, ఇంట్రెస్ట్లు తిప్పుతుంది, ఒక 20 లక్షల దాకా తిప్పుతుంది అని చెప్పాడు. రెండో క్వశ్చన్ అయిపోయిందా. మూడో క్వశ్చన్, మచ్చా నీకు షూటింగ్ లోనే తల కొట్టుకుంటావు ఎందుకు, దమ్ము వస్తుంది అంటావు, నాకు హెల్త్ బాగాలేదు, నన్ను వదిలేయండి ప్లీజ్ అంటున్నావు ఎందుకు, అలాంటప్పుడు ఎందుకు షూటింగ్కి రావడం అని క్వశ్చన్ వేసాడు యాంకర్ చంద్ర. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు, నాకు నిజంగా హెల్త్ బాగాలేదండి, ఉసిరి పోసుకుంటుంది, నాకు హెల్త్ బాగాలేదన్నా కానీ పిచ్చోడిని కూడా చూడకుండా నాతో వ్యాపారం చేస్తుందని నేను అన్నాడు. ఆ 3 క్వశ్చన్లు ఆమె ఎదురుగానే చెప్పాడు ఆయన. ఇంకా పిచ్చి ఎక్కిపోయిందండి, కళ్ళు తాగిన కోతులాగా గెంతు. ఫస్ట్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నన్ను తీసుకెళ్ళిపో, నేను ఉండను ఇక్కడ అనగానే మంది ఇచ్చేస్తుంది, మంది ఇచ్చేసి వెళ్ళిపో షూటింగ్. తర్వాత మందు పోషిస్తున్నాం అంటుంది. కానీ నేను ఎవరి షోలో ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను భలే పెద్ద బాస్ 1లో లేని పెద్ద బాస్ 2లో ఉన్నాను, వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారని వీళ్ళంతా చెప్పారు. పెద్ద బాస్ 2 నేను ఏం చెప్తాను తెలుసా, మనం మందు పోయొద్దు, బాటిల్ లక్క ఇచ్చేద్దాం, మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటిల్, వాళ్ళ అక్క కంట్రోల్లోనే ఇది మందు. మనం పోసే మనకు మీరు ఎక్కువ పోస్తారు తక్కువ పోస్తారని మనల్ని బ్లేమ్ చేయొచ్చు. వాళ్ళకి 2 రూములు ఉన్నాయండి అక్కడ ఫామ్ హౌస్ లో, 2 ఏసీ, ఒక రూమ్ వాళ్ళకి ఇచ్చేసాం, ఎందుకంటే ఆడ పిచ్చోడు కదా, ఏ మిడ్ నైట్ లో ఏ ఆడ మీద కొరికేస్తున్నా ఆ భయం అని చెప్పేసి బాయ్స్ అంతా హాల్లోనండి బెడ్ చేసి పండుకున్నాము, హాల్ కూడా ఏసీ. మళ్ళీ లేడీస్ అంతా ఒక రూమ్ ఇచ్చాం, వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఇచ్చాం స్పెషల్ గా. మళ్ళీ ఫుల్ బాటిల్ ఇచ్చేసాం, అక్క వాడికి ఎంత కావాలి, 90 పోస్తావు, 30 పోస్తావు, 40 కొలతలు నాకు తెలియదు, బికాజ్ ఐ డోంట్ డ్రింక్, నువ్వు పోసుకున్న వాళ్ళకి అన్ని వాళ్ళకి ఇస్తున్నాం. మేము 2,000 1000 రెమ్యునరేషన్ 3,000 తీసుకుంటుంటే ఆయనకి 10,000 ఇస్తున్నాం. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కానీ ఆయనలో తప్పు ఉందని ఐ డోంట్ థింక్ దట్ మిస్టేక్ ఈస్ దేర్ ఫ్రమ్ హిస్ సైడ్ అండి. ఆయన ఏంటో ఒక చిన్న పిల్ల లాంటి వాడు, ఒక చపాతి పిండిని మనము పిసికి ఎలాగో షేప్ తేవాలంటే ఆ షేప్ తెచ్చుకోవచ్చు. ఆయన నేను ఎప్పుడు అనను, ఎందుకంటే ఆయన అంటే మనకే పాపం చుట్టుకుంటాం. వాళ్ళ అక్కేనండి, ఈమె ఒక లక్ష్మీ భారతిలా తయారైంది. అప్పట్లో ఎన్టీఆర్ని సింహాసనం దించేసారు కదా టీడీపీ వాళ్ళంతా కలిసి, ఆ లక్ష్మీ భారతి యొక్క వేధింపులు ఇచ్చారు. ఈమె కూడా అంతే, షూటింగ్ స్పాట్లోకి వచ్చేసి మీరు ఇది ఇలా చేయకండి, మీరు అలా చేయండి. నేను అంటే నాకు ప్రొడ్యూసర్లు ఇష్టం, అది డైరెక్టర్లు ఇష్టం, అది ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది, నువ్వు అబ్జెక్షన్ చేయకంటే ఇచ్చేది. తర్వాత ఇంకో విషయం, మేమందరం ఉన్నాము హైదరాబాద్ యూట్యూబర్స్ అందరూ వాళ్ళ తమ్ముడు మీదే బతుకుతున్నారంట. కొంతమంది యూట్యూబర్స్ పేర్లు చెప్పరు కానీ వాళ్ళు కూడా 20 లక్షలు 15 లక్షలు సంపాదించుకున్నారు. పేర్లు చెప్పండి, ఎందుకు మళ్ళీ వాళ్ళు బ్యాడ్ చేయడం. వాళ్ళు మాకు ఇల్లు కట్టేసి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మా తమ్ముడిని పెద్ద ఏమంటారు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకు బాగు చేస్తామన్నారు, చేయలేదు. అనేక యూట్యూబర్స్ తిట్టడం ప్రారంభించింది. అలాంటి క్యారెక్టర్ అలా ఇప్పటికైనా మారాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పెద్ద బాస్ షోకి ఒక షో మొత్తం ఫుల్ అయిపోవడానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారు, షో అయిపోవడానికి? 5 లక్షలు అవుతుంది అండి, ఎందుకంటే ఇప్పుడు ఫామ్ హౌస్ కి డైలీ 25,000 వస్తుంది రెంట్ పెర్ డే. మేమైతే 5 days చేసాము. 5 days అనుకోండి, ఫస్ట్ డే కొంతమంది వెళ్ళారు కదా ఆర్టిస్టులు, గుట్టి నాగరాజు వాళ్ళ 5 days షూట్, ఈ 5 days 25,000. తర్వాత అక్కడ భోజనాలు, మాకు రెమ్యునరేషన్లు, క్యాబులు, కెమెరాలు, చాలా ఖర్చు ఉంటుంది. టైంకి లేవండి, టిఫిన్ అంటే 10ంటిగా అసలు ఏం అల్లడిపోతాం, టీ లేదు. బాగానే పెట్టారులేండి. ఈమెకి ఏంటంటే టైం టు టైం ఒక్కొక్కసారి ఒకరోజు ఎంత పెద్ద వైట్ హౌస్ లో అయినా సర్వీస్ అనేది లేట్ అవుతుంది. వాళ్ళు మాత్రము నాదే కాబట్టి మేనేజ్మెంట్ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రము 8-9 కల్లా టిఫిన్ రెడీ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం, నైట్ కూడా భోజనం ఉండేది. వాళ్ళకని ఏమొస్తుందండి, అన్ని సినిమా వాళ్ళు ఇచ్చింది వేరే ఉంటుంది. ఇప్పుడు రామాలయ స్టూడియోలో లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటే అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇది మాది చిన్నది కదా, దానికి తగ్గట్టు అప్పటికి పెట్టారులేండి. చికెన్ ఒక 2-3 times పెట్టారు. కానీ క్రమశిక్షణ పద్ధతి అనేది లేదండి అసలు. ఎవరికాళ్ళు మెయింటింగ్, ఎవరికాళ్ళే వచ్చేసి 3 వరకు ఎవరు డోర్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. ఏంటమ్మా అంటే మా ఇష్టం, నిద్ర లేవు, 24 hours నిద్ర లేవు. మేమిద్దరు దెయ్యాల్లో కూర్చుని 3 రోజులు ఎంత ఇబ్బంది పడ్డామో అంత ఇబ్బంది పడ్డాము. ఎవరో ఎట్లాంటి వాళ్ళ కొంతమంది అగ్గిపెట్టి మచ్చ వాళ్ళు అదే చెప్తున్నాను. మేనేజ్మెంట్ అయితే తప్పండి అనుకుంటే నిజం కళ్ళిపోతాయి. విజ్జు గౌడు, మన వేద జాక్షన్, అలాగే యాంకర్ చందు, వీళ్ళ ముగ్గురు పర్యవేక్షణ చాలా బాగా అయింది. కాకపోతే ఇలాంటి కంటెస్టెంట్లు ఒకరిద్దరు ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. కానీ షో అంతా బాగానే నడిచింది. కంటెంట్ అయితే ఆయన ఇవ్వలేదండి,
కంటెంట్ ఇవ్వలేదు. ఎంతసేపు ఆయనకి సెపరేట్ రూమ్ ఇచ్చాం కదా, ఇల్లు ఆ రూమ్ లో పండుకోవడం, లేకపోతే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం, బ్యాగ్ పట్టుకొని రోడ్డు ఎక్కిపోవడం. ఆ రోడ్డు మీద 10 మంది వస్తే వాళ్ళ అక్కేమో మాకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇలా మమ్మల్ని గెలిచేసారు. చంపేస్తారేమో, మమ్మల్ని నరికేస్తారేమో, ఎవరే మా అంతకులు పెట్టండి చంపేయడానికి అని ఆమె బయటేమో. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఆధారాలు మొత్తం ఉన్నాయండి. ఆయన ఎంతమంది కొరికాడు, ఎంతమందికి చెప్పులతో కొట్టాడు, ఎంతమంది ఆడవాళ్ళ మీద అటాక్ చేశాడు, ఎంతమంది ఆడవాళ్ళు హరాస్మెంట్ చేశారు, అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. రుజువులు ఆధారాలు అన్ని మా దగ్గర ఉన్నాయి. కానీ ఎందుకు ఇట్లా మారాడని నేను చాలా బాధపడ్డాను. సీన్ ఇచ్చారు, సీన్ అయిపోయింది మచ్చ లేవు నాకు పెయిన్ అవుతుంది అంటే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. నాకు ఇప్పటికి స్టిల్ పెయిన్ గా ఉంది. ఆపలేదు, ఎవరు ఆపలేదు. మూడు వచ్చేస్తుందమ్మా ఆయనకి. ఆ మూడులో ఆయన అయిపోవాలి, అవ్వకుండా వీళ్ళు చెయ్యి వదిలించేస్తున్నారు. ఇప్పుడు కరిచేస్తాడు ఎవరు దొరుకుతాడు. అది ఏ అమ్మాయి ప్రాబ్లం. కన్నా ఇలా చేయి పట్టుకున్నాడు కదా అంతే. ఇంకా ఇంకా అలా పట్టుకుని వదలమంటే వదలడు, ఆయనకి వదలమంటే అయ్యే వరకు. కొట్టేస్తున్నాడు, కొరికేస్తున్నాడు. ఆయనకి నాకు తెలిసి సెక్స్ పిచ్చి బాగా ఎక్కువ అండి. చెయ్యాలమ్మా, ఏజ్ ఇప్పుడు లో ఆయన ఏం అంత చేయాలి. పిచ్చోడు కాదు. ఆయన అన్ని మొత్తం చెప్తాడు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో, వాటి రాజధానులు ఏంటి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఫోక్ సాంగ్ పాడమంటే పాడతాడు. చిరంజీవి ఎప్పుడు నాకు తెలిసి ఆ రోజుల్లో ఆయన చిరంజీవి జయసుధ జయప్రదతో కూడా చేశాడు ఆయన హీరోగా. తర్వాత మళ్ళీ విజయశాంతి, రాధా, భానుప్రియ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మీనా, నగ్మా, రోజాలు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సిమ్రాను, త్రిష వీళ్ళు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళతో కూడా చిరంజీవి చేస్తారు. మనం చూస్తున్నాం అన్ని చెప్పేస్తాడు మొత్తం. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు అన్ని చెప్పేస్తాడు. నిజంగా పిచ్చోడైతే ఇవన్నీ ఎలా చెప్తాడండి చెప్పండి. ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది. మళ్ళీ ఏంటంటారు, జాతకాలు చెప్తాడు, మళ్ళీ పొడుపు కథలు చెప్తాడు. ఆయన ఏం పిచ్చోడు కాదు. వీళ్ళు ఎందుకు ఆయన అట్లా మార్చారని నాకు డౌట్గా ఉంది. అంతే, డబ్బు కోసం. ఆయనకి పెళ్లి చేస్తే ఆయనకి మంచి లైఫ్ వస్తుంది. మేము అందరూ యాజ్ ఎ ఫ్రెండ్గా ఏం కోరుకుంటాం, ఆయనే పెళ్లి చేసుకోవాలి. ఆయనకంటే పిచ్చోరు పిల్లలు కనలేదండి. ఆయనకి ఏం తక్కువ. ఆయన అడిగితే ఏమని చెప్తాడు, మా అక్క పెళ్లి చేయదు, పెళ్లి చేస్తే నా పిల్లం చేతిలోకి ఆ ఇన్కమ్ వెళ్ళిపోద్దని ఆమె ఆలోచిస్తుందని మాకు చెప్తున్నాడు. ఆ క్వశ్చన్ కి ఎప్పుడు ఆవిడ ఆన్సర్ చెప్పదు. చెప్పదు. ఆయన కూడా అడుగుతున్నాడు కెమెరా ముందు, చెప్పక్క వాళ్ళు అడుగుతున్నాడు చెప్పు. షీ నెవర్ టెల్ ఎనీథింగ్. ఏం మాట్లాడదు ఆమె దాని గురించి. వెళ్ళిపోద్ది అక్కడి నుంచి, మాట్లాడదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.